నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. వర్షాల వల్ల జరిగిన నష్టం, వరద సహాయక చర్యలపై సమీక్ష. వరదలతో నష్టపోయిన బాధితులు ధైర్యంగా ఉండాలన్న సీతక్క. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ. రెండు రోజులుగా జల దిగ్బంధంలో వనదుర్గా భవానీ ఆలయం. రాజగోపురంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం. ఉత్తరప్రదేశ్లో మళ్లీ జనావాసాలపై దాడి చేసిన తోడేళ్లు. ఓ బాలుడు మృతి, 2 మహిళలకు గాయాలు. ఉక్రెయిన్ పైకి భారీగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించిన రష్యా. దెబ్బతిన్న భవనాలు, శిథిలాల కింద చిక్కుకొని పలువురికి గాయాలు.